వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మధుమేహం అంటే డయాబెటీస్. అసలు డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఇవి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇందులో స్టేజెస్ ఉంటాయా, అలాగే డయాబెటీస్ వన్స్ వచ్చినాక ఇంకా తగ్గే ప్రసక్తే లేదా, దాన్ని ఎప్పటికీ ఇంకా మెడిసిన్స్తో మెయింటైన్ చేస్తూనే ఉండాలా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సమీరా గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇప్పుడు డయాబెటీస్కి సంబంధించి టాపిక్ తీసుకుంటే అది అసలు ఎంత కామన్ అయిపోయిందంటే ఒక 30 years 35 to 40 క్రాస్ అయ్యారనుకోండి, ఇంకా అంటే డయాబెటీస్ వచ్చే ఏజ్ ఇది అన్నట్టుగా అయిపోయింది అనమాట. అండ్ చాలా అసలు ఓ 10 మందిలో ఒక 5-6 మందికి అయితే డయాబెటీస్ ఉంటుంది ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ. ఎందుకని అంత కామన్ అయిపోయింది? అసలు డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఓకే, జనరల్గా డయాబెటీస్ ఈ కాలంలో ఎక్కువ రావడానికి కారణాలు ఏంటంటే మెయిన్లీ లైఫ్ స్టైల్ అనమాట. సో ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ లైఫ్ స్టైల్లో ఏంటంటే వేరియస్ డిసీజెస్తో పాటు డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిసీజ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఫర్దర్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కానీ సర్టన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ డిసీజ్ ఎక్స్ప్రెషన్ అనేది బయటపడుతుంది. ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే మీ లైఫ్ స్టైల్ కానీ, ఒబెసిటీ కానీ. ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది, అంటే సిట్టింగ్ జాబ్స్ ఎక్కువగా అయిపోతున్నాయి, యాక్టివిటీ అనేది ఉండట్లేదు, కాబట్టి అది వన్ ఆఫ్ ది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది అనమాట. ది అదర్ థింగ్ ఏంటంటే ఒబెసిటీ, అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం. మన బాడీ మాస్ ఇండెక్స్ అని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ ఎప్పుడైతే ఒబేస్ ఉంటుందో అది వన్ ఆఫ్ ద రీజన్ అయిపోతుంది మీకు డయాబెటీస్ అటాక్ అవ్వడానికి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీ ఫుడ్ హ్యాబిట్స్. ఈ కాలంలో ఫుడ్ హ్యాబిట్స్ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే సిట్టింగ్ జాబ్స్ వల్ల కుకింగ్ అనేది తక్కువ చేసుకుంటూ ఉన్నారు, అంటే బయట ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాడు. ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ కానీ, హై క్యాలరీ ఇంటేక్ కానీ ఎప్పుడైతే తీసుకుంటారో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డయాబెటీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం జనరల్గా ఏదైతే ఫుడ్ తింటామో ఇన్సులిన్ ఆ ఫుడ్ని మనకి ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో మనం బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ అని ఉంటుందన్నమాట. ఏదైతే ఫుడ్ తిన్నామో బ్లడ్లో గ్లూకోజ్ కింద ఫామ్ అయిపోతుంది. ఆ గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి సెక్రేట్ అవుతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రేట్ అవుతుందో ఈ గ్లూకోజ్ని కట్ డౌన్ చేసి అది ఎనర్జీ కిందకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మన బాడీలో. సర్టన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో మనకి ఈ ఇన్సులిన్ అనేది బాడీ ఉపయోగించుకోలేకపోతుంది. లేటర్గా ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇంటూ డయాబెటీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్నా లేకున్నా కానీ మీరు ఇలాంటి జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటారో డయాబెటీస్కి దూరంగా ఉండొచ్చు. ఓకే, సో జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన లైఫ్ స్టైల్ ఇప్పుడైతే ఇంకా అది దాంట్లో మార్పులు అంటే చాలా కష్టమైన పని కాబట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కూడా స్లీపింగ్ ఇవన్నీ కూడా కాజెస్. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఫుడ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి అది షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. కొంతమంది చెప్తూ ఉంటారు అంటే ఒకేసారి తినాలి అని, కొంతమంది చెప్తూ ఉంటారు కొద్ది కొద్దిగా తినాలని. అసలు ఫుడ్ అనేది ఎట్లా తీసుకోవాలి అంటే ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఒక్కోలా తీసుకోవాలా, ఒకేసారి తీసుకోవాలా, లేకపోతే కొద్ది కొద్దిగా తినాలా, ఎలా తీసుకోవాలంటారు షుగర్ రావద్దంటే? జనరల్లీ ఇన్ కేస్ డయాబెటీస్ ఉన్నా లేకున్నా కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్ మీల్స్ కొంచెంగా ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ మీ టైమింగ్ ఆఫ్ మెడిసిన్ కూడా ఇంపార్టెంట్ డిసీజ్కి. మీరు ఈ టైంకి మెడిసిన్ తీసుకున్నారు, రేపు ఆఫ్టర్ 2 hours ఆ మెడిసిన్ వేసుకుంటున్నారంటే కొంచెం డిలే అనేది వస్తుంది. సో ఆ డిలే రాకుండా ఆ ఫుడ్ అనేది ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ మీరు తీసుకున్న ఫుడ్లో క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆఫ్టర్ 20-25 అయ్యారు అంటే కొంతమంది ప్రీ డయాబెటిక్ అయిపోతున్నారు. డయాబెటిక్ అంటే కొంచెం హయ్యర్ లెవెల్, అంటే డయాబెటీస్ ఇంకా రాలేదు బట్ వస్తున్నాయి అన్న సూచనలు అనమాట. సో ప్రీ డయాబెటిక్ అవ్వకుండా ఉండడానికి మీరు ఇలాంటి లైఫ్ స్టైల్ చేసుకోవచ్చు. లైక్ ఫుడ్లో క్యాలరీస్ తక్కువగా ఉండడం కానీ, పీచు పదార్థాలు ఎక్కువగా యాడ్ చేసుకోవడం కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం తగ్గించడం కానీ. ఇప్పుడు లైఫ్ స్టైల్ సెడెంటరీ అయిపోయింది, ఎక్కువ కూర్చోకుండా లేచి వాక్ చేయడం, ఎవ్రీ 1 or 2 hours లేచి వాక్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా మనకి డయాబెటీస్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇక్కడే కరెక్షన్ చేసుకుంటారో అది నార్మలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫుడ్కి వస్తే మీరు ఫ్రూట్స్ తింటే కంప్లీట్గా నీళ్ళు చేయాలని కూడా ఏం లేదు. బట్ మీరు ఎప్పుడైతే ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ అ పాయిజన్ అంటారు. సో ఏదన్నా ఎక్సెస్గా తీసుకోకుండా లిమిట్లో తీసుకుంటూ మీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ప్రాపర్గా మెయింటైన్ చేస్తారో ఇలాంటి డిసీజెస్లో ల్యాండ్ అప్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఎక్కువగా మీరు ఈ మధ్య కాలంలో ఏ ఏజ్ నుండి ఈ డయాబెటీస్ స్టార్ట్ అవ్వడం మీరు చూస్తున్నారు?
ఓకే. జనరల్గా టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో మిడిల్ ఏజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే మీరు చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు. లైక్ రెండు రకాల టైప్ 1 టైప్ 2. టైప్ 1 టైప్ 2 అని డయాబెటీస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అండ్ ది అదర్ థింగ్ ఇస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. టైప్ 1 డయాబెటీస్ లో ఏంటంటే ఎక్కువ చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం మనం. టైప్ 1 డయాబెటీస్ లో ఏంటంటే ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది, లేకపోతే కంప్లీట్లీ నిల్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి ప్యాంక్రియాస్ నుంచి ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది కంప్లీట్లీ నిల్ అయిపోతుంది. ఇది వేరియస్ రీజన్స్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్ అయ్యి ఇన్సులిన్ సెక్రేషన్ తగ్గిపోతుందో, లేకపోతే ప్యాంక్రియాటిక్ సర్జరీస్ ఏదైనా ఈ ఇన్సులిన్ సెక్రేషన్ తగ్గిపోతుందో, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కానీ, లేకపోతే ఏదైనా ప్యాంక్రియాస్లో అబ్స్ట్రక్షన్ రావడం కానీ, సర్టన్ ఆటో ఇమ్యూన్ ప్యాంక్రియాటైటిస్ రావడం వల్ల కానీ టైప్ 1 డయాబెటీస్లో చిల్డ్రన్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బట్ టైప్ 2 డయాబెటీస్లోనూ ఇన్సులిన్ సెక్రీషన్ అనేది ఉంటుంది. బట్ ఆ సెక్రీషన్ని మన బాడీలో కణాలు ఏదైతే ఉన్నాయో అవి ఉపయోగించుకోలేకపోతుంటాయి. సో ఎప్పుడైతే అవి ఉపయోగించుకోలేకపోతుంటాయి గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతారో సర్టన్గా ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి డయాబెటిక్కి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మోస్ట్లీ మనం ఓల్డ్ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరైతే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారో వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ టైప్ 1 టైప్ 2లో కాజ్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఏదైతే ఇన్సులిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. టైప్ 1 అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. వాళ్ళకి ఇన్సులిన్ కంప్లీట్గా నిల్లు ఉంటుంది. సో మనం బయట నుంచి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దీన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటాం. సో ప్రొడక్షన్ ఉన్నా కానీ ఆ బాడీ ఉపయోగించుకోలేకపోతూ ఉంటుంది. ఇది మెయిన్ కాజెస్ ఆఫ్ టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. ఓకే, ఒకవేళ ఇప్పుడు వన్స్ డయాబెటీస్ వాళ్ళకి వచ్చింది అని తెలిసిందనుకోండి, ఇంకా మెడిసిన్ స్టార్ట్ చేస్తారు, ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉంటారు. అలా కాకుండా ఒకవేళ కన్ఫర్మ్ అయినాక హోమియోపతికి వస్తే, ఎర్లీ స్టేజ్లో వస్తే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఓకే, జనరలీ హోమియోపతిలో ఏంటంటే ఇట్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అండి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీ ఫిజికల్ హిస్టరీ, మీ సైకలాజికల్ హిస్టరీ, మీ ఫ్యామిలీ హిస్టరీ, మీ డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్ ఎంత ఉందో, మీరు ఎంత డోసేజ్ మెడిసిన్ వాడుతున్నారో, మీ హెచ్బిఏవన్సీ లెవెల్స్ అని ఉంటాయి బ్లడ్లో, హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎంత మెయింటైన్ అవుతుందో ఇవన్నీ రికార్డ్ చేసుకొని అకార్డింగ్లీ మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఇన్సులిన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు. ఇన్సులిన్కి ఎవరైతే పేషెంట్స్ వెళ్ళారో ఇన్సులిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలా, లేకపోతే అది మళ్ళీ తగ్గించే అవకాశాలు ఉంటుందా, లేకపోతే మనం మెడిసిన్స్కి వస్తామా మళ్ళీ అన్న డౌట్ భయంలో కొంతమంది ఉంటారనమాట. సో అలా కాకుండా ఇన్ కేస్ మీరు రీసెంట్గా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 10 యూనిట్స్ కానీ 20 యూనిట్స్ కానీ స్టార్ట్ చేస్తున్నారు అంటే హోమియోపతిక్ మెడిసిన్ ఎప్పుడైతే ఇస్తామో ఆ జీనోమిక్ చేంజెస్ అనేవి జరుగుతాయి. హోమికేర్ ఇంటర్నేషనల్ ఏంటంటే జీనోమిక్ కరెక్షన్ మెడిసిన్ డోసేజ్ యొక్క ఫార్ములా అనేది మేము యూస్ చేస్తూ ఉంటాం. సో ఫార్ములా వల్ల జీనోమిక్ కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ బాడీలో టెండెన్సీ రిమూవ్ అవుతుంది, ఓవర్ టైమ్ ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. అండ్ షుగర్ అనేది కూడా కొంచెం గ్రాడ్యువల్గా వస్తూ ఉంటుంది అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తూ ఉంటాము. అండ్ ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చి ఎవ్రీ 3 to 4 months మీకు టెస్ట్ చేసుకుంటూ హెచ్బిఏవన్సీ ఎంత ఉంది, లేకపోతే ఫాస్టింగ్ ఎంత ఉంది, పీపీబీఎస్ ఎంత ఉంది అనేది రికార్డ్ చేసుకొని అకార్డింగ్లీ డోసేజ్ ఇచ్చుకుంటూ ఆ డోసేజ్ అనేది తగ్గిస్తూ ఉంటాం. అండ్ ఈవెన్చువల్లీ లీస్ట్ డోస్లో స్టాప్ చేస్తాం మెడిసిన్ అనేది. ఈ డయాబెటీస్కి కానీ బీపీకి కానీ ఇప్పుడు ప్రజెంట్ హోమియో మెడిసిన్కి డైరెక్ట్ వస్తున్నారా అండి? ఎస్, కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వస్తూ ఉంటారు. ఈ జనరేషన్లో ఇప్పుడు ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో, లేకపోతే మిడిల్ ఏజ్ గ్రూప్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే. వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఎప్పుడైతే వస్తూ ఉంటారో ఆల్రెడీ మెడిసిన్ స్టార్ట్ చేసి ఉండరు, డైరెక్ట్ హోమియోపతికి వస్తూ ఉంటారు. సో ఇలాంటి వల్ల ఈజీగా కరెక్షన్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం మెడిసిన్ ఇస్తామో ఈజీలీ కరెక్షన్ జరుగుతుంది. అండ్ సర్టెన్ కాంప్లికేషన్లో కూడా ఎండప్ అవ్వకుండా ఉంటారు. కొన్ని డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, అది నేను ఫర్దర్గా చెప్తాను. ఓకే, అంటే వన్స్ ఇప్పుడు మెడిసిన్ వాడారనుకోండి హోమియో, ఇంకా వాళ్ళకి ముందు ఇన్ ఫ్యూచర్ లైఫ్లో రాదని అంటారా? అవును, ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడు ప్రీ డయాబెటిక్లో ఎవరైతే వచ్చారో ఫర్ కొంచెం డ్యూరేషన్ వరకు ఎప్పుడైతే మెడిసిన్ వాడారో మీరు, అది వన్స్ కరెక్షన్ అయిపోయిందంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ మీరు ఆ టెండెన్సీ ఉంది కాబట్టి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఆల్రెడీ డయాబెటీస్లో ఉన్నారు, ఇట్స్ బిన్ 10 years, కొంతమంది 10 years డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, ఇన్సులిన్ మీద ఉంటారు, ఇన్సులిన్ వాడుతున్నా కానీ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వవు వాళ్ళవి, బట్ సర్టన్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే
మేము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇన్సులిన్ నుంచి విత్డ్రా చేయించి మెల్లిగా కొంతమంది పేషెంట్స్లో విత్డ్రా చేయించి మెడిసినల్ డోసేజ్ అనేది స్టార్ట్ చేసి లీస్ట్ డోస్లో అలాంటి పేషెంట్కి ఎవరైతే సివియర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకైతే కొంచెం డ్యూరేషన్ వరకు అయితే మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ అక్యూట్గా ఎవరికైతే హై అయిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సడన్గా షుగర్ అనేది రేజ్ అయిపోతుంది, అలాంటి వాళ్ళు డయాబెటిక్ కీటోయాసిడోసిస్కి ల్యాండ్ అవుతారు. సో అలా ల్యాండ్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మీరు ముందే తీసుకుంటూ ఉండాలి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అయ్యారు అంటే వాళ్ళకి ఇమీడియట్గా ఇన్సులిన్ అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇన్సులిన్ ఇమీడియట్గా ఇచ్చి అది నార్మలైజ్ అయ్యాక కొంచెం స్టేబుల్ అయ్యాక హోమియోపతిక్ మెడిసిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఫర్దర్గా విత్డ్రావల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అసలు డయాబెటీస్ సిమ్టమ్స్ అనేవి ఎట్లా ఉంటాయి? కొంతమందికి హై లో అని చెప్తున్నారు కదా, అసలు హై అయ్యింది ఎట్లా తెలుస్తుంది, లో అయింది ఎట్లా తెలుస్తుంది, సిమ్టమ్స్ డిఫరెన్సెస్ అనేది ఎలా కనుక్కోవడం? ఓకే, జనరల్గా టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే 60 to 70% వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, మీకు అసిమ్టమాటిక్ స్టేజ్ అంటాం దీన్ని. బట్ కొన్ని క్లాసికల్ కొంతమంది క్లాసికల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఏంటంటే అతిగా దాహం వేయడం కానీ, అతిగా యూరినేషన్ రావడం కానీ, అతిగా వెయిట్ లాస్ అవ్వడం కానీ, ఆకలి ఎక్కువగా వేయడం కానీ జరుగుతుంటుంది. ఆకలి ఎక్కువ వేసినా వాళ్ళు ఫుడ్ ఇంటేక్ ఎంత తీసుకున్నా కానీ వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు, గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అండ్ టైప్ 2లో ఇది మెయిన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. టైప్ 2లో చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, మీకు కాళ్ళల్లో మంటలు రావడం కానీ, కూర్చున్నట్టు అవ్వడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఏదైనా విటమిన్ లోపం కావచ్చు అని చెప్పి డిలే చేస్తూ ఉంటారు, అంటే జాగ్రత్తలు తీసుకోకుండా టెస్టులు చేయించుకోకుండా ఉంటారు. బట్ అది లేటర్ స్టేజ్లో ఎక్కువ అయినప్పుడు వాళ్ళకి డయాబెటీస్ అని రూల్ అవుట్ అవుతుంది. బట్ టైప్ 1లో ఏంటంటే ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. చిన్నపిల్ల ఎదుగుదల తగ్గిపోవడము, యూరినేషన్ ఎక్కువగా రావడము, వాటర్ ఇంటేక్ కొంచెం తక్కువ తీసుకోవడం, లేకపోతే ఆకలి ఎక్కువగా వేయడం, వెయిట్ లాస్ సడన్ అవ్వడము, ఇలాంటి ఈజీగా టైర్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. టైప్ 1 టైప్ 2లో సిమ్టమ్స్ అనేది కొంచెం సిమిలర్గా ఉంటుంది. బట్ ఏంటంటే అది వచ్చే ఆన్సెట్ అంటే అది ఎలా వస్తుంది, తీవ్రత అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టైప్ 1లో ఏంటంటే సడన్ ఆన్సెట్ ఉంటుంది, సడన్గా సిమ్టమ్స్ వస్తే సడన్గా ఎక్కువ అయిపోతుంది, సివియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ టైప్ 2లో ఏంటంటే గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది. ఇది మోస్ట్లీ టైప్ 2లో ఏంటంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మీరు ఏదైతే జనరల్ టెస్ట్ చేసుకుంటారో దాంట్లో రూల్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మీకు ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అనమాట. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ లేదు, నార్మల్గానే ఉన్నారు, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందో డయాబెటీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మోస్ట్లీ ఇది ఆఫ్టర్ డెలివరీ నార్మలైజ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ వాళ్ళకి ఎక్కువగా ప్రీ ఎక్లెంషియా అంటాం, అంటే హైపర్ టెన్షన్కి లీడ్ అవ్వడం, ఇది ఎక్కువ ఒబేస్ పేషెంట్లో చూస్తాం. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ కేస్ డయాబెటీస్ ఉంది అంటే నార్మల్ డెలివరీ కొంచెం కష్టంగా అవుతుంది, వాళ్ళు సీ సెక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒబేస్ ఉన్న పేషెంట్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎవరైతే వెయిట్ మెయింటైన్ చేయలేదు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేదు, ఎక్కువ ఒబేసిటీ ఉన్నారు, ఫ్యామిలీ హిస్టరీలో పీసీఓడి ఎవరికైతే ఉందో, ఇలాంటి హిస్టరీ ఎవరికైతే ఉందో వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జెస్టేషనల్ డయాబెటీస్లో కూడా మీరు ఎప్పుడైతే ముందే మీరు ఇన్ కేస్ కపుల్గా ఫర్టైల్ అవ్వడం చూస్తున్నారు అన్నప్పుడే మీరు ఇలాంటి జాగ్రత్తలు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ కూడా మీకు హెల్దీగా పాస్ అవుతుంది. ఓకే, ఒకవేళ అదే జెస్టేషనల్ డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ టైంలోనే హోమియో తీసుకోవాలా, లేకపోతే డెలివరీ అయ్యాక హోమియోకి వెళ్తే బెటరా? ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీరు హోమియో వాడొచ్చు, ఎందుకంటే అలాంగ్ విత్ గైనిక్ మెడిసిన్స్ ఇవి వాడినా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అండ్ హెల్దీ గ్రోత్ కూడా ఉంటుంది, బేబీ మీద కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండదు. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీరు వచ్చిన మెడిసిన్ ఇస్తాము. ఇన్ కేస్ మీరు మీకు ఐడియా లేదు మెడిసిన్ తీసుకోవాలి అని ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఆ టెండెన్సీ రిమూవ్ చేయడానికి మెడిసిన్స్ అయితే ఇస్తూ ఉంటాం. అండ్ అలాంగ్ విత్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా కొన్ని చెప్తూ ఉంటాం. మీరు ఎప్పుడైతే కరెక్షన్స్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా నార్మలైజ్ అయిపోతుంది జెస్టేషనల్ డయాబెటీస్. ఓకే, అయితే కొంతమందికి లో హై అవుతూ ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం కదా, అప్పుడు కొంతమంది చాక్లెట్స్ క్యారీ చేయడం, లేకపోతే షుగర్ వాటర్ తాగడం అట్లా చూస్తూ ఉంటాము. సో అంటే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో జనరల్గా ఏంటంటే ఇన్ కేస్ షుగర్ సడన్గా రేజ్ అయింది అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఎందుకు రేజ్ అవుతుంది అంటే ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫ్లక్చువేషన్ అవ్వడం, కొన్ని ఫుడ్ చేంజెస్ అయినా కానీ, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అయినా కానీ, స్ట్రెస్ తీసుకున్నా, లేకపోతే మీరు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయినా. ఇప్పుడు కొంతమంది కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కానీ ఇన్ని రోజులు చేసినా నార్మలైజ్ అవ్వలేదు, వేస్ట్ అని చెప్పి ఆపేస్తారు. సో అలా కాకుండా మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ కూడా ఇంపార్టెంటే, మీరు ఈ టైంకి మెడిసిన్ తీసుకుంటున్నారంటే రేపు అదే టైంకి మెడిసిన్ తీసుకునేలా చూసుకోండి. అండ్ మీల్స్ కూడా కంటిన్యూస్గా ఇదే టైంకి
కంట్రోల్కి తీసుకునేలా చూసుకోండి. ఎక్సర్సైజ్ అంతా మీరు హెవీ ఎక్సర్సైజ్ చేయకపోయినా అట్లీస్ట్ జనరల్ ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో సడన్గా ఇన్ కేస్ మీకు రైజ్ అయింది షుగర్ లెవెల్స్ అన్నప్పుడు ఎవరైతే ఇన్సులిన్ మీద ఉన్నారో ఒక మీరు 1 or 2 యూనిట్స్ మీరు రేస్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. బట్ మోర్ దెన్ 2 యూనిట్స్ మాత్రం వితౌట్ ఎనీ డాక్టర్స్ కన్సల్టేషన్ మీరు తీసుకోకూడదు. అండ్ కొంతమందికి లో షుగర్ కూడా ఉంటుంది, అది చాలా రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాం. ఎవరికైతే లో షుగర్ అవుతుందో ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం, దీనివల్ల చలి చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, హెడేక్స్ రావడం, వాటర్ ఇంటెక్ తగ్గినా కానీ ఇలాంటివి హైపోగ్లైసిమియా అంటాం, ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటికి దూరంగా ఉండాలంటే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ప్రాసెస్డ్ ఫుడ్ కట్ డౌన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా మంది మెడిసిన్ వేసుకుంటారు, ఇంకా మెడిసిన్ వేసుకుంటున్నాంలే బిఫోర్ ఆఫ్టర్ అని లైట్ తీసుకుంటారు, అట్లా ఇంకా మెడిసిన్తో రన్ అవుతూ ఉంటుంది. దీన్ని అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, జనరల్గా ఏంటంటే పేషెంట్స్ మోస్ట్లీ మెడిసిన్ వేసుకుంటున్నాం, మీరు అన్నట్టు మెడిసిన్ వేసుకుంటున్నాం సరిపోతుంది అని చెప్పి లెవెల్స్ కూడా చెక్ చేయించుకోరు. 1 year అవుతుంది, 2 years అవుతుంది, అలాగే ఉండిపోతారు అండ్ సర్టెన్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే డయాబెటీస్ ఇస్ అ సివియర్ ప్రాబ్లం కాబట్టి మీకు కొన్ని ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ డయాబెటీస్ నెఫ్రోపతి అంటాం. నెఫ్రోపతి అంటే మీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ అయిపోతుందో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఫిల్ట్రేషన్ అనేది ప్రాపర్గా అవ్వదు, ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా అవ్వదు. సో వాటర్ అనేది అక్యుములేట్ అయిపోతుంది, యూరిన్ అవుట్పుట్, యూరిన్ రావడం తగ్గిపోతుంది. అక్యుములేట్ ఎప్పుడైతే అవుతుందో మీ కాళ్ళల్లో స్వెల్లింగ్ రావడము, బాడీలో స్వెల్లింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ది అదర్ కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి, అంటే మీ నర్వ్స్ మీద ఎఫెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు చాలామంది డయాబెటిక్ పేషెంట్ కాళ్ళల్లో మంటలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు మీకు. సో కాళ్ళల్లో మంటలు రావడం, కూర్చున్నట్టు అవ్వడం, ఇది డయాబెటిక్ న్యూరోపతి కిందకి వస్తుందన్నమాట. అండ్ ఇంకా కాంప్లికేషన్స్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, మీ కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. మీ ఆప్టిక్ నర్వ్ కానీ వేరియస్ ఐస్లో రిలేటెడ్ నర్వ్స్ కానీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బ్లడింగ్ ఆఫ్ విజన్, అంటే చూపు సరిగ్గా కనిపించకపోవడం అండ్ లేటర్ స్టేజెస్లో బ్లైండ్నెస్ రావడం, పార్షల్ బ్లైండ్నెస్ కానీ కంప్లీట్ బ్లైండ్నెస్ కానీ రావడం జరుగుతుంటుంది. అండ్ ఇంకా ఎక్కువ ఉన్నా కానీ మీకు లివర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అంటాం అనమాట. జనరల్గా సిరోసిక్ ఆల్కహాలిక్ పేషెంట్స్కి ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఎవరికైతే అన్కంట్రోల్ డయాబెటిక్ ఉందో మీ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది, ఫ్యాటీ లివర్కి టర్న్ అవుతూ ఉంటుంది. లేటర్గా ఎప్పుడైతే మనం మెడికేషన్ తీసుకోమో లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యామో నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం కానీ, ఫ్రీక్వెంట్గా కళ్ళు తిరగడం కానీ, హెడేక్స్ రావడం కానీ, ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఎక్కువ కాంప్లికేటెడ్ స్టేజ్లో వెళ్ళిపోతూ ఉంటుందో హీలింగ్ పవర్ కూడా తగ్గిపోతుంది బాడీలో. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ దెబ్బ తాకితే భయపడుతూ ఉంటారు, హీల్ అవుతుందా లేదా అని చెప్పి. అది బికాస్ మీకు అన్కంట్రోల్డ్ ఉంది అన్నప్పుడు హీలింగ్ పవర్ తగ్గిపోతుంది. సో మీరు ఎప్పుడైతే దెబ్బ తాకింది, ఊండ్ ఉంది, ఆ ఊండ్ అనేది అల్సర్కి టర్న్ అవుతుంది, ఆ అల్సర్ అనేది గ్యాంగ్రీన్కి టర్న్ అవుతుంది. ఇంకా ట్రీట్ చేయలేదు, అన్కంట్రోల్డే ఉంది అన్నప్పుడు ఆ గ్యాంగ్రీన్ అనేది మీకు యాంప్యుటేషన్ స్టేజ్కి, అంటే కాలు తీసేసే వరకు కూడా వస్తుంది. సో ఇలాంటి వేరే సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఓకే ఇప్పటి వరకు చేయలేకపోయినా ఇప్పటి నుంచే మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తుంటారో ఇలాంటి కాంప్లికేషన్స్లో ల్యాండ్ అప్ అవ్వకుండా ఉంటారు. ఎన్ని డేస్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్ వన్స్ డయాబెటీస్ కన్ఫర్మ్ అయ్యాక, డయాగ్నోస్ అయ్యాక? జనరల్గా ఇన్ కేస్ అన్కంట్రోల్డ్ ఉంది అంటే ఎవ్రీ మంత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. బట్ జనరల్గా ఏంటంటే ఖచ్చితంగా ఎవ్రీ 3 months మాత్రం మీరు HbA1cతో పాటు బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అనేది టెస్ట్ చేపిస్తూ ఉండాలి. ఇప్పుడు కొంతమంది మెడిసిన్ వాడుతూ ఉంటారు లైఫ్ లాంగ్, వాడినా కానీ టెస్ట్ చేయించుకోరు, అదొకటే డోస్ సరిపోతుంది అనుకుంటారు. అలా ఏముండదు, మీకు లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఏమన్నా వచ్చినా కానీ మీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఉన్నారంటే ఇంట్లో గ్లూకోమీటర్ అని దొరుకుతుంది, మీకు ర్యాండమ్ బ్లడ్ షుగర్ మీకు తెలిసిపోతుంది ఇంట్లో. సో ఆ గ్లూకోమీటర్ పెట్టుకొని ఓల్డ్ ఏజ్ పీపుల్లో మీరు ఎప్పుడైతే కళ్ళు తిరుగుతున్నాయి, ఇలా చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తాయి, మీరు ఇమీడియట్గా ఒకసారి RBS చేసుకుంటే సరిపోతుంది. ఓకే, హోమియో మెడిసిన్ అనేది ఎట్లా పనిచేస్తుంది డయాబెటీస్ పేషెంట్స్లో? ఓకే, జనరల్గా హోమియోపతి ఈజ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ జీనోమిక్ లెవెల్లో మీకు ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో, జీనోమిక్ లెవెల్లో యాక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ టెండెన్సీ రిమూవ్ అయిపోతుంది. ఆ టెండెన్సీ రిమూవ్ అయ్యే కొద్దీ మీకు లెవెల్స్ అన్ని నార్మలైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నా కానీ మీరు ఈ మెడిసిన్ ఎప్పుడైతే ఆప్ట్ చేసుకుంటారో న్యాచురల్గానే క్యూర్ ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఆ మెడిసిన్ నుంచి కొంచెం డోసేజ్ కూడా మీకు బెటర్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇప్పుడు జనరల్గా మనం WHO గైడ్ లైన్స్ ప్రకారం మనకు కొన్ని లెవెల్స్ ఉంటాయి బ్లడ్ షుగర్లో అన్నమాట.
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం దాన్ని. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎప్పుడంటే 8 to 10 hours మీల్ తీసుకోకుండా మీరు ఎప్పుడైతే టెస్ట్ చేసుకుంటారో దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం అనమాట. ఇది 80 to 100 మధ్యలో ఉంటే నార్మల్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. 100 to 120, 126 ఎప్పుడైతే ఉందో అది ప్రీ డయాబెటిక్ స్టేజ్ కిందికి వస్తుంది. సో 126 కన్నా ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తుంటాం. 126 కన్నా ఎక్కువ ఎప్పుడైతే రిపీటెడ్గా ఉంటుందో దాన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 hour పోస్ట్ మీల్ అంటాం. మీల్ చేశాక 2 hours తర్వాత ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో దాన్ని 2 hour పోస్ట్ మీల్ అంటాం అనమాట. సో ఆ పోస్ట్ మీల్లో 140 వరకు మనం నార్మల్ కన్సిడర్ చేసుకోవచ్చు. 140 to 200 ఎప్పుడైతే ఉంటుందో అది ప్రీ డయాబెటిక్ కిందికి వస్తుంది. అంటే లేదా కొన్ని ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చింది అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. అండ్ 200+ ఎబోవ్ ఎప్పుడైతే ఉంటుందో డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. ఎబోవ్ ఉంది ఒక్కసారి ఉంటే సరిపోదు, బట్ అది ఫ్రీక్వెంట్గా 200 ఎబోవ్ ఉంది అన్నప్పుడే మీరు డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ HbA1c అని కూడా ఒక టెస్ట్ ఉంటుంది మీకు, అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం దీన్ని. ఇది నెంబర్స్లో కాకుండా మీకు పర్సంటేజెస్లో వస్తుంది. 2 to 3 months మీరు టెస్ట్ చేయించుకుంటే మీ 2 to 3 months లెవెల్స్ ఎలా అప్ అండ్ డౌన్ అయ్యాయి అనేది ఒక గ్రాఫ్ అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ ఇదేంటంటే 5.5% వరకు మనం నార్మల్, ఇంకా షుగర్ లేదు, నార్మల్ హెల్దీ పర్సన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ 5.7 to 6.4 ఎప్పుడైతే ఉందో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం అనమాట. డయాబెటిక్ వచ్చే సూచనలు అని మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఎప్పుడైతే 6.5 వరకు లేకపోతే బిలో ఉంటుందో డయాబెటీస్లో ఐడియల్ అని చెప్పుకోవచ్చు. 6.5 కంటే ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో డయాబెటీస్ కంట్రోల్లో లేదు అని సూచనలు అవన్నీ. సో ఎప్పుడైతే డయాబెటీస్ ఉంది, మీకు 6.5 కంటే ఎక్కువ ఉంది, లేకపోతే 200 ఎబోవ్ ఫ్రీక్వెంట్గా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చెయ్యాలి ఇంకా, లేకపోతే మీ డోసేజ్ అని సరిపోవట్లేదు అని అర్థం. సో మీరు మెడిసిన్ తీసుకుంటున్నారు, అబౌట్ 200 ఉంది అంటే మీ డోసేజ్ చేంజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో వన్స్ డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అవుతే మీ డోసేజ్ పెంచాలా లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ చెయ్యాలా అనేవి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఆ టెస్ట్కి వెళ్ళేటప్పుడు అంటే మామూలుగా కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు, కొంతమంది మీల్స్ తీసుకొని వెళ్తారు కదా. అంటే ఏం తిని టెస్ట్కి వెళ్తే బాగుంటుంది, ఎంత డ్యూరేషన్లో చేయించుకోవాలి? ఓకే, జనరల్గా ఇందాక చెప్పినట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లో మీరు 8 to 10 hours వితౌట్ ఎనీ ఫుడ్, ఎనీ మీల్ తీసుకోకుండా వెళ్ళడం మీస్ ఐడియల్ అనమాట. వాటర్ ఇంటేక్ అయితే తీసుకోవచ్చు, బట్ ఫుడ్ ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోకుండా వెళ్ళడం మీస్ ఐడియల్. 2 hours పోస్ట్ మీల్ అంటే ఫుడ్, ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కాకుండా జనరల్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకొని మీరు టెస్ట్కి వెళ్తే మీకు ఒక గ్రాఫ్ అనేది మెయింటైన్ అవుతుంది. మెయిన్గా HbA1c ఈజ్ మస్ట్ అనమాట. బిఫోర్ ఆఫ్టర్ చేసిన అప్పుడప్పుడు ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. HbA1cలో అలా ఉండదు, మీకు ప్రాపర్గా ఏదైతే గ్రాఫ్ ఉందో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అలాంగ్ అలోపతి మీరు హోమియో వేసుకోమని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు అలోపతి మెడిసిన్ వేసుకుంటారు, అది కంట్రోల్ అవ్వడానికి కరెక్ట్గా వాళ్ళకున్న షుగర్కి ఆ డోసేజ్ ఎంత ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు. దాంతోపాటు హోమియో వేస్తే రెండు ఎట్లా అసలు, అంటే మళ్ళీ మెడిసిన్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలా? సో ఎట్లా రెండు కలిపి ఎట్లా పనిచేస్తాయి, అదేమైనా ఇబ్బంది ఏం కాదా? ఓకే, సో జనరల్గా అలాంగ్ విత్ అలోపతి హోమియోపతి వాడొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అలా ఏం లేదు, అలాంగ్ విత్ ఆ మెడిసిన్స్, మీ డయాబెటిక్ మెడిసిన్స్తో పాటు మీరు ఈ మెడిసిన్స్ కూడా వాడచ్చు. బట్ ఒక 1 hour కానీ ఒక ½ an hour కానీ గ్యాప్ ఇచ్చి యూస్ చేయాలి. బట్ అది వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మీకు ఇన్సులిన్ లెవెల్స్ నార్మలైజ్ అవ్వడానికి మెడిసిన్ ఉంటుందన్నమాట. హోమియోపతిలో మీకు ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ కాకుండా నార్మలైజ్ అవ్వడానికి అండ్ జీనోమిక్ చేంజెస్ జరగడానికి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తున్నాం. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే లీడ్ అవుతున్నారో, మీరు హోమియోపతి కూడా వాడుతున్నారు, కొంచెంగా మీ గ్రాఫ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మెడిసిన్ వాడిన మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి HbA1c నార్మల్ ఉండదు, ఎబో 6.5 ఉండడం, కొంతమందికి అయితే 8 ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలా అది 8 వరకు వెళ్ళకుండా నార్మలైజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి వన్స్ ఎబో 6.4 ఎప్పుడైతే వస్తుందో మెల్లిమెల్లిగా మీకు ఈ డోసేజ్ తగ్గించుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేసేది ఏదైతే ఉందో అది కొంచెం డోసేజ్ చేంజెస్ చేసుకుంటూ ఇదని నార్మలైజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ ఇన్సులిన్ లేకుండా హోమియోపతితో నార్మల్గా మెడిసిన్కి తెచ్చిన కేసెస్ ఉన్నాయా? ఎస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్సులిన్ వాడిన వాళ్ళు భయపడుతూ ఉంటారు, నార్మల్కి వస్తుందా లేకపోతే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాల్సిందా అని చెప్పి వాళ్ళకి టెన్షన్ ఉంటుందన్నమాట. సో అలా ఇన్ కేస్ ఇన్సులిన్ ఇంట్రొడక్షన్ అయినా కూడా రీసెంట్గా ఇన్ కేస్ ఇన్సులిన్ ఇంట్రొడక్షన్ అయింది అన్నప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చి ఫాస్ట్గానే మీకు ఇన్సులిన్ మెల్లిమెల్లిగా తగ్గిస్తూ ఉంటాం. బట్ ఇన్ కేస్ లాంగ్ టర్మ్లో ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్నారంటే కొంచెం డ్యూరేషన్ అయితే పడుతుంది ఏ డిసీజ్కి అయినా. అది కూడా డయాబెటీస్ కాబట్టి ఓల్డ్ ఏజ్లో మీరు కొంచెం ఎక్సెసివ్ డ్యూరేషన్ వరకు అయితే మెడిసిన్ వాడాల్సి ఉంటుంది.
అండ్ అక్యూట్ డిసీజెస్లో ఎవరైతే వాడారో ఇన్సులిన్, సో అలాంటి వాళ్ళకి ఆ విత్డ్రావల్ చేసి నార్మలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్సులిన్ తగ్గించే మెడిసిన్కి వచ్చిన పేషెంట్స్ చాలా కేసెస్ ఉన్నాయి హోమియో కేర్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సమీరా గారు. మాకు ఈ డయాబెటీస్కి సంబంధించి అవగాహన కల్పించి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్డ్.